మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహబూబ్నగర్ అండి. మహబూబ్నగర్ బస్ స్టాండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది. లోపలికి వెళ్ళిపోదాం. బస్ స్టాండ్ పరిసరాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం ఈ వీడియోలో. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఎంట్రెన్స్ మార్గం వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుందండి. టోటల్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మనకు తెలంగాణలో ఉండే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బస్ స్టాండ్ మీరు చూస్తున్నారు. మనకు నాన్ స్టాప్ బస్సులు వచ్చేసి మనకు హైదరాబాద్కు మనకి ఇక్కడి నుంచి ఉంటాయన్నమాట. మహబూబ్నగర్ నుంచి మీరు ఇక్కడ ఏసీలో ఉండొచ్చు కావాలనుకుంటే. ఇది మనకు పే చేయాలి. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి మనకు మహబూబ్నగర్ టు హైదరాబాద్ ఉంటుంది. మనకు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మనకు విచారణ మహబూబ్నగర్కి సంబంధించి విచారణ బస్ స్టేషన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉంటాయో నాకు అస్సలు తెలీదు, ఎందుకంటే కొత్తగా వచ్చాను. మహబూబ్నగర్ బస్ స్టాండ్కి కొత్తగా ఫస్ట్ టైం వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి మనకు జడ్చర్ల అండి. చూసుకోండి, ప్రతి ప్లాట్ఫామ్ చూపించలేను మీకైతే. ఒకవేళ వీలైతే చదువుకుంటూ వెళ్ళండి. ఒకటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 హైదరాబాద్ టు జడ్చర్ల షాద్నగర్ అండి. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనేది మనకు హైదరాబాద్ జడ్చర్ల బైపాస్ యాదగిరి గుట్ట వైపు వెళ్తుంది అనమాట. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనేది హైదరాబాద్ జడ్చర్ల బైపాస్ పై కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక మనకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్తాయి అన్నమాట. అలాగే కోయిల్కొండ నిర్జింత మనకు మద్దూరు మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 5 వచ్చేసి. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 6 వచ్చేసి మనకు నవాబుపేట, కోమాల్, కొత్తపల్లి, ఈపాటూర్. మనకు ఇక్కడ విలేజెస్ నేమ్స్ కొద్దిగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనం అవి షూట్ చేసేటప్పుడు మనకు బ్లాక్ కలర్ లో ఉన్నాయి, మనం వైట్ కలర్ నుంచి షూట్ చేసినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 7 వచ్చేసి జూరాల, నర్వ, ఆత్మకూర్, అమ్మాపూర్, దుప్పల్లి, ముంచింతల, వర్మే. మనకు ఊర్ల పేర్లు అస్సలు తెలియలేదు, నాకైతే చదవడానికి కూడా రావట్లేదు. సో బై మిస్టేక్ చేసుకుంటే మీరు సెర్చ్ చేసుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 8 వచ్చేసి నారాయణపేట, యాద్గిరు, దేవరకద్ర. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 9 వచ్చేసి మనకు రాయచూర్, మక్తాల్, సింధనూర్, గోవా, దావణగిరి, గంగావతి. గోవా అనేది మనకు ఎక్కడున్న గోవా నాకైతే తెలీదు, అస్సలు తెలీదు. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 10 వచ్చేసి మనకు గణపూర్, వనపర్తి, మనాజిపేట, కందూరు, కొత్తకోట, మూసాపేట అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 11 వచ్చేసి మనకు కర్నూలు అండి. కర్నూలు, గద్వాల, వనపర్తి, కొత్తకోట. ప్లాట్ఫామ్ నెంబర్ 12 వచ్చేసి మనకు నాగర్ కర్నూలు, అచ్చంపేట. చాలా రష్గా ఉంది, అందుకని ఈ విధంగా మిస్టేక్లు చదువుతూ వెళ్తున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 13 వచ్చేసి శ్రీశైలం, అచ్చంపేట వైపు వెళ్తుంది. చాలా మంది క్రౌడ్ ఉంటారు, మీకు చూపించలేదు, క్రౌడ్ ని లాస్ట్ లో చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 14 వచ్చేసి గుల్బర్గా, సేడం, కోస్టి, తాండూర్ అనమాట. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 15 వచ్చేసి క్రౌడ్ ఎంతలా ఉన్నారనేది మీకు చూపించుకోవాలి సార్, ఈ విధంగా ఉంటారు అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 15 వచ్చేసి మనకు అగిరి, వేపూరు, పోతాలబాద్ అనమాట. మనకు ఊర్ల పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి, నాకు తెలుగే సరిగ్గా రాదు మీకు చెప్పడం ఎలా. ప్లాట్ఫామ్ నెంబర్ 16 వచ్చేసి జడ్చర్ల, కల్వకుర్తి, బాదేపల్లి. సారీ బ్రో. ప్లాట్ఫామ్ నెంబర్ 17 వచ్చేసి మనకు గుంటూరు, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ. ప్లాట్ఫామ్ నెంబర్ 17 వరకు లాస్ట్ ప్లాట్ఫామ్స్ అనేది మీకు ప్లాట్ఫామ్ చూపించాను, కానీ ఇక్కడ మీకు ఎలా జనాలు ఉన్నారు చూపించలేదు కదా. చూపిస్తే చూడండి, ఒక్క నిమిషం వేటెన్సీ. ఈ విధంగా ఉంటారు, చాలా క్రౌడ్ ఉంటారు. మనకు ఇంత జనాలు ఉండడానికి గల కారణం ఏమిటంటే మహబూబ్నగర్ మనకు తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ బస్, ఉచిత బస్సు మహిమలు, ప్రతి బస్సు కూడా మహిళలతోనే నిండిపోతుంది. చాలా జనాలు ఉన్నారు. మీకు ప్రాంగణం చూపించేశాను. అలాగే బస్ స్టాండ్ బస్సులు చూపించాలంటే ఇటు సైడ్ మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఇక్కడ 9 వరకు ఉంటుంది. అలాగే అటు సైడ్ వెళ్ళిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 11 నుంచి మనకు 17 వరకు ఇటు సైడ్ ఉంటుంది. అలాగే చాలా బస్సులు ఉంటాయి. మనకు కేఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ నుంచి వస్తాయి, అంటే కర్ణాటక బస్సులు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. మనకు టిఎస్ఆర్టీసీ మనకు అంటే తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్సులు అనేది ఇక్కడ నుంచి వస్తాయి. మీకు జనాలను చూపించాలని చెప్పాను కదా, చాలా మంది ఉంటారు. మనకు క్రౌడ్ అనేది 24 hours ఇలాగే ఉంటారంట ఇక్కడికి. అంటే మహబూబ్నగర్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు చాలా మంది ఇలాగే ఉంటారు అనమాట. చూస్తే చూడండి, ఈ విధంగా ఉంటారు. ఒక్కొక్క బస్సు దగ్గర, ఒక్కొక్క బస్ స్టాండ్ దగ్గర, అంటే ఒక్కొక్క స్టాప్ దగ్గర. ప్లాట్ఫామ్ నెంబర్ 16, 15 దగ్గర సగిరి, వేపూరు, పోతాలబాదు దగ్గర చూస్తున్నాం మనము ఎంత క్రౌడ్ ఉంటారు అనమాట. ఓకేనా. మనకు మానవ శివ మాధవ శివ అంటూ మనకు ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనాల కార్యక్రమం ఉంటుంది. మనకు బస్ స్టాండ్ ప్రాంగణంలో, మహబూబ్నగర్ బస్ స్టాండ్కి వెళ్ళే ప్రాంగణంలో మనకు ఎవరంటే మానవ శివ మాధవ శివ అంటూ చేసేవాళ్ళు చలివేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి అనమాట. మనకు సత్యసాయి వాళ్ళు చేస్తారు. వెంకటరమణ కాలనీ మహబూబ్నగర్ వాళ్ళు అంటే ఇక్కడ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. ఒకటే
చూశారు కదా, ఇది మనకు మహబూబ్నగర్ బస్ స్టాండ్ అండి. ఈ వీడియోపై మీ ప్రాణం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.